రాబోయే కాలంలో భారత క్రికెట్ జట్టు కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికే విషయాన్ని ప్రస్తావించారు. అయితే భారత జట్టు యువ ఆటగాళ్లను కలిగి ఉన్న తీరు, మార్పుల కాలాన్ని నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని కూడా రాథోడ్ చెప్పుకొచ్చాడు. మార్పు దశ క్రమంగా నియంత్రిత పద్ధతిలో జరగాలని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతానికి వన్డే ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ ఆడడం కొనసాగిస్తారు. అయినప్పటికీ వారి కెరీర్ చివరి దశలో ఉండడంతో రాబోయే కొన్నేళ్లలో టీమిండియా అనేక మార్పులు చేస్తుందని చెప్పుకొచ్చాడు. విక్రమ్ రాథోడ్ పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్, విరాట్ స్థాయి ఆటగాళ్లను భర్తీ చేయడం అంత సులభం కాదు అని అన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికే సమయానికి రాబోయే 10 సంవత్సరాల పాటు జట్టుకు కేంద్రంగా మారే సుస్థిరమైన యువ స్టార్లు ఉన్నారని విక్రమ్ రాథోడ్ అభిప్రాయపడ్డాడు. అప్పటికి శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ వంటి ఆటగాళ్లు తమను తాము మరింతగా మెరుగుపరుచుకొని ఈ మార్పులను సులభతరం చేస్తారని చెప్పుకొచ్చాడు. వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో కూడా శ్రేయస్ అయ్యర్, లోకేష్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి అనుభవాలైన ఆటగాళ్లు తమ బాధ్యతను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని రాథోడ్ చెప్పుకొచ్చాడు. ఒక దశాబ్దానికి పైగా భారత బ్యాటింగ్ భారాన్ని కోహ్లీ, రోహిత్ భుజాలను ఎత్తుకున్నట్లే ఆ తర్వాత దశాబ్దం కూడా గిల్, జైస్వాల్ది కావచ్చని విక్రమ్ రాథోడ్ అభిప్రాయపడ్డాడు.